ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమున మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహిస్తున్న నీ కృప కొరకు వందనాలు తండ్రి. నీ వాక్యము చేత మాతో మాట్లాడము దేవా. నీ వాక్యంలో ఉన్న కార్యములను గ్రహించుకొని దేవా, నీకు సన్నిహితులుగా మేము ఉండునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించి దేవా, నీలో స్థిరపడే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఉదయకాలపు వాక్య భాగము అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 12వ వచనము నుండి 17వ వచనం వరకు వాక్య భాగమును చదువుకుందాం. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు. మీరాయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడనైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపను. అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగియున్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. నా సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. మనము చదువుకున్న వాక్య భాగములో అపోస్తులైన పేతురు, యోహాను శృంగారము అనే దేవాలయపు వాకిటిలో ఒక వ్యక్తి భిక్షం అడుక్కుంటుంటే అతనిని స్వస్థపరిచినప్పుడు అక్కడున్న వారు ఆశ్చర్యముగా వారిని చూసినప్పుడు చెప్పిన మాటలు, మేము మా సొంత బలముతో చేసినామా లేకుంటే దేవుని యొక్క మహిమకు చేసినామా అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు అన్న రీతిగా మాట్లాడుచు దేవుని యొక్క ప్రేమను వారు ఎలాగూ రక్షకుని నిర్లక్ష్యపరిచినారు అన్న కార్యమును చాలా వివరణగా వారికి బోధించడం మనం చూడగలము. మేము అనుభవించిన ఈ ఆశీర్వాదము లేకుంటే మేము అనుభవించిన ఈ సంతోషము మీరు నిర్లక్ష్యపరిచినారు అన్న కార్యమును అక్కడ ఉన్నవారికి, ఆ దేవాలయంలో ఆ ప్రాంతంలో ఉన్నవారికి పేతురు, యోహానులు తెలియపరచడం మనం చూడగలం. వారు చేసిన కార్యము అనేకులకు ఆశ్చర్యము కలిగించినది, కానీ దాని యొక్క ఘనత వారు ఎంత మాత్రము తీసుకొనడానికి ఇష్టపడలేదు. పైగా ఇది రక్షకుడు మీకోసము తన ప్రాణమును ఇచ్చిన యేసు ప్రభు యొక్క కృప చేత, ఆయన యొక్క మహిమ చేత జరిగినది అని అక్కడ ఉన్న వారికి బోధించడం మనం చూడగలం. ఈ దినములలో అనేక మంది దేవుని యొక్క కృప చేత కొన్ని వరములు కలిగి ఉంటున్నారు. కొందరి కోసం ప్రార్థించినప్పుడు వారి జీవితములో ప్రభు జరిగించిన కార్యముల చేత వారు ఆశీర్వదించబడినప్పుడు ఇది నా వలనే సాధ్యమైద్ది, నేను ప్రార్థించినప్పుడు అన్న రీతిగా తన్ను ముందు పెట్టుకొని దేవుని కార్యములను, దేవునికి చెందవలసిన మహిమను దాచిపెట్టి వేస్తూ ఉంటారు. నేను అని తమను తాము గొప్పగా చెప్పుకొని దేవుని మహిమను నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనము చూసినట్లయితే పేతురు, యోహానులు చెప్పుతున్న కార్యము, మీరు ఎవరినైతే సిలువ వేసినారో, ఎవరినైతే మీరు గుర్తించలేదో, ఎవరినైతే మీరు చంపివేసినారో ఆ యేసు ప్రభు యొక్క శక్తి చేత లేకుంటే ఆయన యొక్క కృప చేత
ఈ కార్యము సాధ్యమైనది అని చెప్పటం చూడగలము. ఈ ఉదయకాలమున నీ జీవితములో ప్రభు ఒక ఆశీర్వాదమును తన కృపచేత ఆయన నిన్ను బలపరిచినాడు, నిన్ను విమోచించినాడంటే నీవు ఆయన యొక్క ప్రేమను అనుభవించినప్పుడు ఇతరులకు ఆయన మహిమను కనపరిచే జీవితమును కలిగి ఉండాలి. ఆయనను గుర్తించని వారికి ఆయనను తెలియపరచవలసిన బాధ్యత నీకున్నది. యెరూషలేములో అనేకులు ఉన్నారు, అనేకులు దేవుని యొక్క కృపను అనుభవించినారు. అనగా యేసు ప్రభు అనేకులు స్వస్థపరచడం చూసినారు, విన్నారు. ఆయనను సిలువకు అప్పగించిన వారిగా కూడా యెరూషలేము నివాసులే ఉండటం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమున నీవు దేవుని ప్రేమను, దేవుని యొక్క కార్యములను అనుభవిస్తే ఇతరులకు వాటిని విస్తారముగా పంచేవాళ్ళని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నశించిపోయే వారిని విమోచించేదానికి ప్రభు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. నీ ద్వారాగా ఆయన గొప్ప కార్యములను చేయిస్తూ అనేకులను విడిపించాలని ఆశిస్తూ ఉన్నాడు. అయితే నీవు ఆయనకు సమర్పించుకున్న అనుభవంలో ఉండాలి. రెండవది, ప్రభు నిన్ను ఆశీర్వదించకొలది దీన మనస్సు కలిగి దేవుని వైపు చూసి, ప్రభువా నీవు చేయించిన కార్యముల చేత నేను గర్వించి మార్గము తొలగిపోకున్నట్లుగా నాకు దీన మనస్సు దయచేయమని దేవుని వైపు చూసి ప్రార్థించే అనుభవంలోకి నీవు రావాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున అపోస్తలుడైన పేతురు, యోహాను చేసిన కార్యము, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మీ మధ్యలో తన కుమారుని పంపించినాడు. ఆయన యొక్క మహాత్మ్యము చేత, ఆయన చేసిన ప్రార్థనల చేత నీకు విమోచన కలగటానికి ప్రభు తన యొక్క కుమారుని కోసం పంపించినాడు అన్న కార్యమును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున నీవు దేవుని ప్రేమను గుర్తించి ఇతరులకు చూపిస్తున్నావా? ఘనతను నీకు తీసుకుంటున్నావా, లేక దేవుని ఘనపరుస్తున్నావా అని నిన్ను నీవు పరీక్షించుకో. లోకము నీవు చేసే కార్యమును చూసి ఆశ్చర్యపడి నీవు గొప్పవాడే అనుకొనవచ్చు, కానీ నీలో ఉన్నవాడు గొప్పవాడని నీవు ఇతరులకు చూపించినట్లయితే అనేకులను దేవుని కోసము ఆదాయము చేసుకునే జీవితమును ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఉదయకాల సమయమున ఆయన వైపు చూడుము. ప్రభు తన కృపచేత నిన్ను నడిపించాలని ఆశిస్తుండగా ఆయన యొక్క కార్యములను ఇతరులకు తెలియపరచుము, ఆయన యొక్క మహిమను కనపరచుము. అప్పుడు దేవుని కృప నిరంతరము నీకు తోడుగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంన విన్న వాక్యంను బట్టి మా హృదయములను భద్రపరచుకునేదానికి, ఎక్కడ గర్వించి నీవు ఇచ్చిన నాయన కృపను నిర్లక్ష్యపరచుకోకుండా మేము నాయన దీనులుగా అంతం వరకు నిల్చుండేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.